విజయశాంతి గురించి లేటెస్ట్ చూసింది మూవీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీకి ఆవిడ ఆర్మీ తీస్తే బెటర్ బ్రో. ఆర్మీకి అయితే మస్తు సెట్ అవుతుంది. పోలీస్ కూడా వీరే లెవెల్ గుర్రి పెడితే గుడికి మనకి దిగిపోవాలి బుల్లెట్. అట్లుంది విజయశాంతి డైరెక్షన్ కానీ ఆ యొక్క స్టోరీ మైండ్ బ్లోయింగ్ ఉంది. స్టోరీకి అయితే పేరు లేదు కానీ ఒకటి డిసప్పాయింట్ ఏమైనామంటే ఒక్కొక్కడు కొట్టే లెవెల్కి పాయింట్ గుర్రి కొడితే మళ్ళీ ఎవడైనా పడాల్సిందే. అట్లుంది గుర్రి. మామూలుగా చెయ్యి నరుక్కోండి బ్రో, అమ్మ కోసం చెయ్యి నరుక్కోండి బ్రో, అమ్మ కోసం చెయ్యి నరుక్కోండి అంటే ఎవ్వరు చూడలే ఈ మూవీలలో. ఎవ్వరిని చూడలే నేను. ఈయన్ని తప్ప ఏం యాక్టింగ్ బ్రో, ఏం యాక్టింగ్ అబ్బా మైండ్ బ్లోయింగ్. అంతస్థలకి ఇట్లాంటి సినిమా నేనైతే ఎప్పుడైతే చూడలే బ్రో. 1000 కాదు 2000 కోట్లు రాకపోతే నా పేరు సత్యనే కాదు బ్రో, పేరు మార్చుకుంటా. అట్లుంది బ్రో మూవీ అయితే. సినిమా మాత్రం ఒక తల్లి కొడుకు మధ్య నడిచేదే. ఇక హీరోయిన్ల గురించి తండ్రి గురించి అడగకూరి. ఇక నేను ముందే చెప్తున్నా, తల్లి కొడుకులు ఈ స్టోరీ మొత్తం జరిగేది. నమస్తే. సినిమా మొత్తం ఒక తల్లి ఒక కొడుకు ఉంటాడు కదా, సొంతంగా ఆయన నిర్ణయాలను తీసుకొని న్యాయం చేస్తుంటాడు. తల్లి వచ్చేసి ఆమె పోలీస్ క్యారెక్టర్ కదా, ఆమె వచ్చి నేను న్యాయం చట్టం ధరం సెక్షన్ త్రూ వెళ్ళాలని ఉద్దేశంతో జరుగుతుంది. సినిమా స్టోరీ మాత్రం రొటీను. సినిమా మాత్రం నెక్స్ట్ సెకండ్ హాఫ్ నుంచి లేస్తుంది. అది ఊహించని క్లైమాక్స్ మాత్రం చెప్పను, ఊహించలేని. మీరు అందరు పోయి చూడాలి. చూసిన తర్వాత క్లైమాక్స్ వైజయంతి మన ఉంది కదా, మన అక్కది విజయశాంతి అక్కది, ఆమె గురించి సినిమా చూడాలి. ఒక బాలకృష్ణ కూడా ఈ ఫైట్ చేయలేడు, ఒక వెంకటేష్ కూడా ఈ ఫైట్ చేయలేడు, ఒక చిరంజీవి కూడా మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇట్లాంటి ఫైట్ చేయలేడు. విజయశాంతి అక్క నేను అమ్మతోటి చెప్తున్నా, తెలంగాణ బిడ్డగా నేను గౌరవిస్తున్నా. విజయశాంతి అక్క సూపర్. ప్రకాష్ రాజ్ ఉన్నా కూడా ఇది మా విజయశాంతి అక్క చూసి నేర్చుకోవాలి. లప్డే కబాల్ లంగా రౌస్ లకడీ కపూల్ ప్రకాష్ రాజ్ గారికి తెలుగు ఇండస్ట్రీ బైకర్ చేయాల్సిందిగా కోరుతున్నా. జై హింద్, జై పిఎస్పీకి. 3 గుడ్లు ఇస్తాం, 3 గుడ్లు. బాగుంది, చాలా బాగుంది. మన పటాసు బింబిసారా తర్వాత మంచి పెద్ద హిట్ కొట్టాడు. కామెడీ లేదు కానీ సినిమా అంతా అదిరిపోయింది. మంచి కంబ్యాక్ ఇచ్చాడు కళ్యాణ్ రామన్న. క్లైమాక్స్ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు కొంతమంది లేడీస్. ఆవిడ ఏ సినిమాలు ఉంటే శివుడు సినిమా హిట్ అని చెప్పి ఆవిడ మన సర్లేని ప్రూవ్ చేశారు. దీంట్లో మదర్గా బాగా చేశారు. బాగుంది. బాగుంది, చాలా బాగుందండి. మన మ్యూజిక్ కూడా బీజిఎం కూడా బాగా కొట్టారు. డైరెక్టర్ ఎవరు తెలియదు కానీ అతనికి మంచి హిట్ పడింది సినిమా. కామెడీ ఒకటే లేదు, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది మాస్ ఆడియన్స్ బాగా నచ్చింది. ఆవిడ ట్రైలర్ లోనే ఫీట్స్ చేస్తూ కనిపించారు కదా, అలాంటి ఫైటింగ్స్ యాక్షన్ సీక్వెన్స్ విజయశాంతి గారు. అవునవునవును. క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది, ఒంటి చేతితో చేస్తాడు. అది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. పాపం ఆ చైన్ అరుకుని సీన్కి అందరూ కళ్ళంటే నీళ్ళెట్టుకుంటారు. చాలా బాగా చూపించారు. ఎమోషనల్ గా చాలా ఫీల్ వచ్చేస్తుంది. లేడీ ఫ్యాన్స్ అయితే కళ్ళం నీళ్ళు వస్తాయి, అంత బాగా చూపించారు ఎమోషన్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 4 ఇస్తా. చాలా బాగుంది. యాక్షన్ డ్రామా థ్రిల్లర్. ఇదొక పవర్ ప్యాకెట్ థ్రిల్లర్ అనుకోవచ్చు. కళ్యాణ్ రామ్ గారి సినిమాలు అంటేనే కొద్దిగా యాక్షన్ సీన్స్ బాగా హైలైట్ చేస్తారు. బట్ దీంతో ఒక కిస్ట్ కూడా ఏంటంటే మదర్ సెంటిమెంట్ కూడా ఒక ప్రొఫెషన్కి ఒక ఫీల్కి విజయశాంతి గారిని డామినేట్ చేసే విధానంగా కొడుకుని డామినేట్ చేసే విధానంగా విజయశాంతి గారి వీళ్ళ కెమిస్ట్రీ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా స్క్రీన్లే చేశాడని చెప్పచ్చు. సొసైటీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ సొసైటీ నిమిత్తము వీళ్ళ వర్షన్ ఏంటి అనేది ఎండ్ కూడా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. వాచబుల్ మూవీ. చూడొచ్చు బ్రో ఒకసారి. కొన్ని షార్ట్స్ ఉంటాయి బ్రో, కొన్ని షార్ట్లకు మాత్రం నాకు సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. అప్పట్లో మన పెద్ద ఆయన ఎలా చేస్తారో అలా ఆ కళ్ళు, ఆ తేజస్సు మాత్రం అలానే గుర్తొచ్చింది బ్రో. మదర్ సెంటిమెంట్ అంటూ ఇప్పుడున్న లోకంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టేటోడే లేడు బ్రో. ఒంటి చేతులు నరుక్కొని ఫైట్ చేసేటోడు ఎవడు బ్రో. సినిమా అంటే రియాలిటీగా ఉండాలి బ్రో. ఇప్పుడు బలగం సినిమా తీసుకుంటే రియాలిటీగా ఓ అన్నతమ్ముల రిలేషన్ అట్లా చూపించారు. ఈ ముందు బ్రో చేతి నరుక్కొని ఒంటి తల రాముల్లా ఒకటి ఫైట్ చేస్తారు బ్రో. 100 మందితోని ఒంటి చేతులు లేకుంటే ఫైట్ చేస్తే ధీరుడు ఎవడని ఉన్నాడా? ఉంటే మీరు చెప్పండి, అప్పుడు సినిమాకి మేము ఇంకో 10 మందిని తోలిస్తాం.
అంటే నెగిటివ్ రివ్యూ అని కాదు, సినిమా బెటరే, బట్ అంతలా ఎలివేషన్ ఏం లేదు. క్లైమాక్స్ బాగుంది బ్రో, కానీ ఆ చేతు నరుక్కోడి కొంచెం ఎలివేషన్ తగ్గించి సినిమా చూపించుంటే ఇంకా బాగుండేది. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. బట్ అవుట్ ఆఫ్ 5 3.5 ఆర్ 3 రేటింగ్ ఈజ్ ఓకే. ఫైట్స్ ఆర్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే రెడీయా అన్నా? నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవ్ కొట్టినందుకు నిజంగా మీ గుణం ఎంత మంచిదో నిజంగా చెప్తున్నా. సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక తల్లి సెంటిమెంట్ అంటే ఎలా చూపించాలో ఒక తల్లి సెంటిమెంట్ తీసి సార్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే తల్లికి మించిన దైవం, అంటే మన తల్లికి ఎంత త్యాగం చేసినా తక్కువనే. లాస్ట్కి ఉంటుంది చూసావా, తల్లి కోసం చేయి అనేది నరికేసుకుంటాడు. అంటే దానికి మించిన ఏం దారి లేదు ఆయనకి. తల్లి కోసం త్యాగం చేస్తాడు. హ్యాట్సాప్ సార్, నిజంగా చెప్తున్నా. సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయశాంతి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. ఎందుకంటే కర్తవ్యంలో చూసినామంటే చాలా సినిమాలో నా పొలిటికల్ చేసిండు. ఇంట్లో చేసిన సినిమా క్యారెక్టర్లో ఒక డిఫరెంట్గా చేసింది. నిజంగా అసలు సోహెల్ ఖాన్ గారు ముందుగా సల్మాన్ ఖాన్ వల్ల తమ్ముడు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక విలన్ క్యారెక్టర్ చేసింది. ఇలా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ అయినా కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. మీరు యాక్టింగ్ చాలా బాగా చేసింది సార్, చాలా బాగుంది. విజయశాంతి గారు ఫైట్స్ చాలా బాగా చెప్తున్నా, ఫైట్స్ చాలా బాగా చేసింది. ఒక డిఫరెంట్గా చేసింది, ఒక కొత్తగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మనం అంతా బాగా చేసింది సార్. నిజంగా చెప్తున్నా సార్, మీరు ఇలాంటి సినిమా తీయడానికి ఎలా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక అమ్మాయి బర్త్డే పాట ఉంటుంది, ఆ పాట కూడా చాలా బాగుంది. ఒకటే చెప్తున్నానా, ప్రతి తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో, తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో ఈ సినిమా వస్తే తెలుస్తుంది. తల్లిని కష్టపెట్టద్దు, తల్లిని మంచిగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ అన్న. రీడింగ్ వచ్చి 5కి 5 ఇస్తా. కళ్యాణ్ అన్న ఒకటే చెప్తున్నా, మీ గుణం ఎంత మంచిగా ఉందో, సినిమా అంతా సక్సెస్ఫుల్ అయింది. మీరు అంతా నిజంగా చెప్తున్నా, మీరు చాలా సింపుల్ మనిషి. నిజంగా మీరు ఇంకా పైకి రావాలి మనస్ఫూర్తి. ఆయన ఇప్పుడే వైజయంతి మూవీ చూసినాం, సన్ ఆఫ్ అర్జున్. ఆ సినిమా హీరోని ఒక మంచి, మన దగ్గర స్కిల్స్ లేకపోతే ఆ సినిమా ఎంత వరస్ట్ ఉంటుంది. ఇదే ఎగ్జాంపుల్. మంచి హీరో, మంచి హీరోయిన్ అంటే సీనియర్ హీరోయిన్, ఇలాంటి కాంబినేషన్లో సినిమా పిచ్చ పీక్స్కుండాలి. అట్లాంటిది సినిమాని పడుకోబెట్టి లాస్ట్లో హాఫ్ అన్ అవర్లో గూస్ బంప్స్ ఇస్తే ఎట్లా? అసలు 2 గంటల పెట్టింది, మనం టైం వేస్ట్ చేసుకుని వచ్చినాం. 2:30 లాస్ట్ 300 పెట్టింది, లాస్ట్ ఆ పావుగంట సినిమా కోసమే అలాగుంది. సినిమా డైరెక్టర్ గారు, మీరు ఈసారి సినిమా స్క్రిప్ట్ రాసుకోండి. 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్స్ స్క్రిప్ట్ రాసుకోండి. సినిమా తీసేది 4 సంవత్సరాలు కాకపోతే 8 సంవత్సరాలు తీయండి. సినిమా తీసేటప్పుడు మంచిగా తీయండి. అసలు ఎన్టీఆర్ నందమూరి అంటేనే బూస్ బంప్స్. అలాంటి బూస్ బంప్స్ లాస్ట్లో తప్ప సినిమా మొత్తం పడుకోబెట్టారు, ఎందుకో తెలియదు. ఈసారి సినిమా చేసేటప్పుడు గ్యాప్ తీసుకుని అయినా సినిమా బాగా చేయండి. ఇందులో హీరో 100% యాక్టింగ్ బాగుంది. మేడం గారు విజయశాంతి గారి యాక్టింగ్ బాగుంది. డైరెక్టర్ అయితే పడుకొని నిద్రపోయే సినిమా తీశాడు. సినిమా మొత్తం సినిమా పడుకోబెట్టాడు, మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. దీనికి రేటింగ్ ఏమి ఇవ్వలేమన్నా. ఎలివేషన్స్తో నిండిపోయిందన్న. నా వరకు చూసుకుంటే సినిమా అయితే బాగా అనిపించింది. అంటే ఓకే, చూసినంతసేపు బోర్ కొట్టకుండా అక్కడక్కడ మాస్ సీన్స్, అక్కడక్కడ విజయశాంతి గారి గ్రేస్, యాక్టింగ్, ఆ బీజిఎం, ముఖ్యంగా బీజిఎం అయితే సినిమాని నిలబెట్టేసిందని చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా కొట్టాడు. ఎవరు కొట్టారు కానీ ఆయన పేరు ఐడియా లేదు. బట్ రాసుకున్న కథ, స్టోరీ ఏదైతే, అదే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే చాలా బాగా అనిపించింది మేడం. ఎందుకంటే ఆ రాసుకున్న స్టోరీని ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే అంటే రొటీన్ వేలు వెళ్ళిపోతుంటుంది. అలా కొన్ని సీన్స్ అయితే ఇలా జరిగింది, ఇదేంట్రా అనిపిస్తుంది, అంత లాజిక్లెస్గా ఉంటాయి అనమాట. ముఖ్యంగా సినిమా నిలబెట్టింది అండ్ ఫైట్స్, బీజిఎం, విజయశాంతి గారి క్యారెక్టరేషన్ చాలా బాగా రాసుకున్నారు ఆయన క్యారెక్టర్ మాత్రం. ఇంకా కళ్యాణ్